ప్రతి ఇయర్ ఇట్లాంటి న్యూస్ వస్తున్నాయి, కానీ ఇందులో ఏ వాస్తవం లేదు. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్స్ కానీ చికెన్ కానీ అసలు అనుమానం లేకుండా తినచ్చు. అండ్ వైరస్ అన్నది అది బర్డ్స్ కి సంబంధించింది, మనుషులకు సంబంధించింది కాదు. అండ్ ఈ బర్డ్ ఫ్లూ అని ఈ 2-3 రోజులు వార్తలు కొంచెం హంగామా క్రియేట్ చేసినా మీకు అంతిమంగా మీకు నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళా తినాల్సిందే అని అందరూ వస్తారు. జస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా రియాక్ట్ కానీ వాళ్ళకి కొంచెం టైం కావాలి. సో ఇప్పుడు అన్ని ఫేక్ న్యూస్, వాట్సాప్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన అన్ని ఫేక్ న్యూస్. ఆ థంబ్నెయిల్స్ చూస్తే రేవంత్ రెడ్డి గారే చెప్పారు అన్నట్టు చూపిస్తున్నారు. యాక్చువల్ గా అయితే రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళు క్లియర్ గా ఇచ్చినారు. కానీ అన్నిటినీ మనం ఏమంటారు వేరే యాంగిల్లో రాస్తే ఎవరికి దాన్ని మొత్తం చదివే టైం లేదు. సో అది ఒకరి నుంచి ఒకరు క్రియేట్ అవుతుంది. అరే తినొద్దంట అనుకుంటా కొంచెం పాకుతుంది. అందులో అసలు ఏమాత్రం వాస్తవం లేదు. హ్యాపీగా తినొచ్చు. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ 3 గుడ్లు తిన్నా, ఇప్పుడు లంచ్ కి చికెన్ తింటా. ఇప్పుడు నాతో వస్తే మీరు కూడా తినొచ్చు. సో 70 degrees దాటినాక అసలుకి వైరస్ బతికే ఛాన్స్ లేదు. సో మనం క్లియర్ గా 45 minutes to 1 hour పడుతుంది చికెన్ ఉడకడానికి. అలా సెకండ్ లో వైరస్ చచ్చిపోతుంది. సో మేము అంత టైం కూడా ఉండదు అది. అండ్ జనరలీ సమ్మర్ ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులలో ఇంకా వేడి అవుతుంది. ఆటోమేటిక్ గా బయట కూడా అది ఉండే ఛాన్స్ లేదు. జనరల్ చలికాలం వస్తుంటది, దాని ఇంపాక్ట్ కొంచెం ఉంటది. అంటే యూజువల్ గా కోళ్ళకి వచ్చే వైరస్లు ఏంటి? ఇప్పుడు మీ కోళ్ళకి ఏం వైరస్ ఎక్కువ మీరు ఐడెంటిఫై చేస్తుంటారు? అట్లుంటావు, ఇవన్నీ సీజనల్. వర్షాకాలం వచ్చినప్పుడు ఊపిరితిత్తుల సమస్య ఏదో వచ్చి కోళ్ళు చనిపోవడం చూస్తుంటాం. అంటే అన్ని దగ్గరలో అన్ని వస్తాయని ఉండదు. వైరస్ అన్నది అది ఆ టైంలో కొన్ని ఏరియాలో ఉంటది. ఇప్పుడు ప్రతిసారి తెలంగాణలో రాదు. ఇది ఒకసారి కేరళలో వస్తుంది, ఒకసారి మహారాష్ట్రలో డిటెక్ట్ అవుతుంది, ఒకసారి వెస్ట్ బెంగాల్. ఇవన్నీ ఏంటంటే మైగ్రేటరీ బర్డ్ పాత్ వీటితోని డిటెక్ట్ అవుతుంటాయి. రకరకాల కోళ్ళ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనుషులకి ఎన్ని ఇష్యూస్ ఉంటాయో కోళ్ళకి కూడా ఉంటాయి. కానీ అన్నిటికీ ఇప్పుడు మనిషికి జలుబు వచ్చినామనే దూరం పెట్టాలంటే ఎంత దూరం పెడతారు, కానీ మొత్తం అసలు మాట్లాడకుండా ఉండరు కదా. అవును. నేను వీడియో చేయడానికి వస్తున్నానని చెప్పగానే మా టీంకి కూడా లేదు సార్, ఇప్పుడు కోళ్ళకి ఏదో వైరస్ ఉందంట, ఇప్పుడు మీరు ఎందుకు ఫామ్ లోకి వెళ్తున్నారు పౌల్ట్రీ లోపలికి, మళ్ళీ ఆ కోళ్ళది మీకు కూడా వస్తుందేమో అంటే 3 రోజులైనాక మళ్ళీ వీడియో తీయండి మీకు బానే ఉందో లేదో మళ్ళీ. అంటే కోళ్ళది మనుషులకి స్ప్రెడ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, మనుషులకి అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక కోడిని పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు. అసలు ఒక కోడిని తీసి నా చేతికి ఇవ్వ, నాకు ఒకటి. సో కోళ్ళు ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చండి. అవి హెల్దీగా ఉన్నాయా లేకపోతే కొంచెం